హలో అండి అందరికి. ప్రిన్సీ పడుకోక ముందు చాలా పని ఉంటుందని లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఆ పని ఏంటి అన్నది ఈ వీడియోలో 100లో 50% మాత్రమే మీతో షేర్ చేసుకోగలిగాను. ఎందుకంటే మార్నింగే పిల్లలు చేసే అల్లరి మీ అందరికీ తెలిసిందే కదా. సో దానికోసం నాకు వీడియో తీయడం ప్రాపర్ గా కుదరదు. కాబట్టి ఈ వీడియోను కూడా కొంచెం ఓపిక తెచ్చుకుని నా కోసం చూసి లైక్ కొడతారు కదా. వీడియోని స్వీట్ చేశానని అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే వీడియో ఒకవేళ స్లోగా ఉన్నా నేను చేసే పని చాలా స్పీడ్ గా ఉంటుంది. సో దట్ నేను చేసే స్పీడ్ కి నేను చేసిన స్పీడ్ అప్ కి కరెక్ట్ గా సరిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రిన్సీ మార్నింగ్ 5కి 5:30కి లేచిపోయి ఆడుకుంటుంది. సో 8కి 9:30 10కి అలా పడుకుంటుంది అనమాట. సో 10కి పడుకునే లోపు నేను వంటతో సహా ప్రతి పని చేసేసుకోవాలి. ఎందుకు అంత అర్జెంట్ అంటే హాల్లో ఉయ్యాలు ఉంటుంది. ఉయ్యాలో ప్రిన్సీ పడుకుంటుంది. మరి వంటగదిలో చేసే సౌండ్లకు ప్రిన్సీ లేచిపోయి మహా ఏడుపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఆ బాధ తట్టుకోకుండా ఉండాలంటే ప్రిన్సీ పడుకోక ముందే నా పనులన్నీ చేసుకుని తను పడుకోబెట్టిన తర్వాత ఇంట్లో పని ఏమైనా ఉంటే చక్క పెట్టుకుంటాను స్లోగా. అందుకోసమేనండి ఈ కంగారు అంతా. ఇంకా ప్రిన్సీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. పాలు బాటిల్ కడిగేశాను. ఈ క్యారెట్స్ ఎవరికి అనుకుంటున్నారా? ఈ క్యారెట్ జ్యూస్ అయితే నాకే. ఎందుకంటే ప్రిన్సీని తేజుని చూడడానికి కావాల్సినంత ఓపిక నాకు ఉండాలంటే ఎంతో కొంత ఎనర్జీ ఇస్తుందని చెప్పేసి ఈ క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటాను. డైలీ కాదు, 2 డేస్కి 1 డేస్కి అలాగనమాట. అదైనా వీళ్ళు గ్యాప్ వేస్తే చూసారా కాళ్ళ మధ్యలో పడిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ నేను పనులు అయితే చేసుకుంటాను మార్నింగే. అంతేకాదు వాతావరణం చల్లగున్నా వేడిగున్నా ఎలా ఉన్నా సరే ప్రిన్సీకి తేజీకి డైలీ హాట్ వాటర్ ఇస్తాను. ఇంటి దగ్గరే కాదు బయటకు వెళ్ళినా సరే క్యారీ చేసుకుంటాను. ఈలోపు వాళ్ళు అల్లరి పెరిగింది అనుకోండి, కొద్దిసేపు వాళ్ళని ఆడిపించి వాళ్ళు నా నుంచి డైవర్ట్ చేసిన తర్వాత మిగతా పని స్టార్ట్ చేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేస్తాను. ఆ టిఫిన్ చేసినప్పుడు కూడా కొంచెం కంగారుగానే చేయాలి వాళ్ళ కోసం. అలాగని పిల్లల కోసం పని భారంగా చేస్తున్నాను అనుకోకండి, చాలా ఇష్టంగా చేస్తున్నా. ఎంత నీరసం వచ్చినా పిల్లల ముందు ఈ పని అంతా ఆఫ్టర్ ఆల్ అనుకుంటాను. నేనే కాదు ప్రతి తల్లి అదే అనుకుంటాను. అందుకే అంటారు పెద్దలు ఓపిక ఉండాలంటే బలంగా తినాలన్నప్పుడు టెక్స్ట్ చేస్తాం, తెలిసి వచ్చిన తర్వాత బాధపడతారు. ఇదండి ఈ రోజు వీడియో. నా మాటలు ఇబ్బందిగా అనిపిస్తే సారీ. ఈ వీడియోని ఇంతవరకు చూస్తే తప్పకుండా ఇస్తాను కామెంట్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.